హియర్స్ అ మినీ రివ్యూ ఆఫ్ వార్ 2. ఈ మూవీని ఏసుకోవడానికి స్పాయిలర్స్‌తో పాటు ఇంకో వీడియో చేస్తా. సో, లూప్‌లో ఉండడానికి ఈ ఛానెల్‌ని ఫాలో కొట్టండి. ఒక 'తూఫాన్', ఒక 'ఆదిపురుష్', ఒక 'వార్ 2' ఫర్ గాడ్స్ సేక్ మన తెలుగు హీరోలు ఈ బాలీవుడ్ డైరెక్టర్స్‌ని నమ్మడం మానేయాలి. కెరియర్ పీక్‌లో ఉన్నప్పుడు కమర్షియల్ సినిమా తీయడం రాని నార్త్ ఇండియన్ డైరెక్టర్స్‌ని ఎందుకు నమ్ముకుంటారో దేవునికే తెలవాలి. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే. As someone who admires Junior NTR and Hrithik, this is a very mediocre film for me. Routine story, average chase scenes and the worst fight choreography ever. మూవీలో ఎక్కడ కూడా ఒక్క వావ్ మూమెంట్ లేదు. దానికి తోడు ఈ గ్రాఫిక్స్. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇస్ ప్రెడిక్టబుల్ త్రూ అవుట్ అండ్ ఫ్లాట్ యాజ్ హెల్. నార్త్ వాళ్ళకి నచ్చుతుందేమో కానీ మన దగ్గర అయితే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరీ ఆన్. Junior NTR, Hrithik and KRR did very good in their roles, but I think an actor can be only as good as the story. మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ ఒక స్క్రిప్ట్ని నమ్మితే హౌ మచ్ హీ కెన్ ఎలివేట్ అ ఫిలిం అని. బట్ వార్ 2లో వాళ్ళు ఎంత బాగా యాక్టింగ్ అండ్ డాన్సెస్ చేసినా త్రూ అవుట్ ద మూవీ ఆ ల్యాక్ ఆఫ్ బిలీఫ్ క్లియర్లీ కనిపించింది. ఐ మీన్ నాట్ ఈవెన్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ కెన్ సేవ్ దిస్ ఫిలిం. స్పై మూవీస్ హిట్ కావాలంటే ఆడియన్స్కి ఒక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కీ అయితే అయాన్ ముఖర్జీ ఫెయిల్డ్ బిగ్ టైమ్ ఇన్ దాట్. చాలా చోట్ల మూవీ చాపీగా జంప్ కట్స్ లాగా అనిపిస్తుంది. ఎన్టీఆర్కి డిజాస్ట్రస్ బాలీవుడ్ డెబ్యూ అని చెప్పొచ్చు. నాట్ బికాస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ బట్ బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్ దట్ హీ చోస్. ఇంకో నెల రోజుల్లో నెట్ఫ్లిక్స్లో వస్తుంది, అప్పుడు చూసేయచ్చు. డబ్బులు సేవ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో జాయ్స్ ఆఫ్ సినిమా.